శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత హరిశ్చంద్రుడి పాత్ర మీద పెట్టారు. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే, చోటనే భూములేలు రాజన్యుల అధికారముద్రికల్ అంతరించే, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల శౌరు గంగలో కరగిపోయే, ఈ చోటనే ఎట్టి పేరెన్ని కన్గన్న చిత్రలేఖకుని కుంచెయునసించే, ఇది మరణదూత తీక్షణము దృక్కులరయ అవని పాలించు భస్మ సింహాసనం, ఇది నిటలేక్షణుండు నిటాలేక్షణుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలం, ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడు పోయేది ఇక్కడికి. ఇంతుందా శ్మశానాన్ని గురించి? కానీ ఈ తరానికి ఎవరు చెప్పాలి ఇవన్నీ? తెలుసుకోకపోవడం వాళ్ళ దురదృష్టం, చెప్పకపోవడం పెద్దల తప్పు. ప్రభుత్వం వల్ల ఏమీ కాదు. అది ప్రభుత్వం అదొక బ్రహ్మ పదార్థం, అదొక బ్రహ్మ పదార్థం అంతే.